నమస్కారం రాహుల్ గారు. సార్, చాలా రోజుల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు ఏవైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఇది కొనసాగుతూ వస్తుంది. అండ్ రీసెంట్గా అయితే చాలా హైప్ పెరిగిపోయింది. అసలు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, మొత్తం అందరూ రుద్దేస్తున్నారు బాగా. అసలు ఇదంతా నిజమేనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వరకు ఆడుతున్న కుట్ర అంటారా? మనం ఇన్డెప్త్గా కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తుల గురించి మాట్లాడే కన్నా ఈ మధ్య కాలంలో చాలా న్యూస్ల్లో చూస్తున్నానండి. బేసికల్గా నేను ఎప్పుడూ మాట్లాడను ఇలాంటి సెన్సిబుల్ విషయాల గురించి. ఎందుకంటే ఒక మన భారతదేశంలో స్త్రీమూర్తికి ఇచ్చే గౌరవం ఇంకెవరికి ఇవ్వరు, ఇంకే దేశాల్లో కూడా ఉండదు. ఆమె తప్పు చేసిందా, తప్పు చేయలేదా అనేది పక్కన పెడితే ఆమె ఒక స్త్రీమూర్తి, ఒక తల్లి, ఒక శ్రీమూర్తి నుంచి జన్మించిన ఇంకొక శ్రీమూర్తి. సో తప్పు చేసిందా చేయలేదా అనేది ఆమె మనస్సాక్షికి తెలుసు. విధి నిర్వహణలో ఉన్న సిబిఐలకి వీళ్ళందరికీ కూడా తెలుసు. ఓకే, సో ఇది ఇంతవరకు నిజము అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ దుర్భాషలు ఆడడము, కవిత ఇలాంటిది, కవిత గారు ఇలాంటిది, లేకపోతే ఆమె ఇలా చేసింది, ఆమె ఇంత ఎంత అయినా కూడా ఒక స్త్రీమూర్తికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ క్రాస్ అయి మాట్లాడుతున్నారు జనాలు. ఇక్కడ నేను ఆమెకు సపోర్ట్ చేయట్లా, ఇక్కడ నేను ఆమె తప్పు చేసింది అనట్లేదు, తప్పు చేయలేదు అనట్లేదు, కానీ మర్యాద ఇవ్వాలి అంటారు. మర్యాద అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఈడీ వాళ్ళైనా సిఐడి వాళ్ళైనా వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయండి. చెయ్యి వేయరు, బికాస్ ఆమె ఒక స్టేటస్లో ఉన్నాము. ఆమె దగ్గర నుంచి నిజం రాపడడానికి వాళ్ళకి చాలా ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ టాక్టిక్స్ ఉంటాయి. కానీ బయట మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ మనం మాట్లాడుకునే దాంట్లో ఆమె గురించి దుర్భాషలు ఆడడం అనేది ఎక్కువైంది. అది కరెక్ట్ కాదు. నిజం తెలుసుకొని మాట్లాడండి. ఆమె లోపల ఎంత క్షోభ అనుభవిస్తుంది. ఆమె బిడ్డలు 2 ఉన్నారు. కొడుకుకు మన ఎగ్జామ్స్ వచ్చి కోర్టు బెయిల్ నిరాకరించడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ ఖచ్చితంగా విచ్చేయాలని కాదు. అంటే ఆమె అరెస్ట్ అయిన కేసుకి ఒక కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీ ఉన్న వాళ్ళకి బెయిల్ ఏ కోణంలో ఇవ్వాలో చూడాలి. ఆమె ఒకవేళ తప్పు చేస్తే ఇన్నేళ్ళ శిక్ష ఉంటుంది. ఆ ఇన్నేళ్ళ శిక్ష వాళ్ళకి కండిషనల్ బెయిల్ ఇవ్వాలా, లేకపోతే స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఇన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా కోర్టు నిర్వహణలో జరిగేవన్నమాట. అలాంటిది ఒక ఆడమనిషి గురించి దుర్భాషలు ఆడడము. ఆమెకి ఒక కుటుంబం ఉంది. ఆమె ఎంత తినిందా, డబ్బు దోచుకుందా, లిక్కర్ స్కామ్ చేసిందా, లేకపోతే ఇంకేమైనా చేసిందా అనేది పక్కన పెడితే ఆమె కూడా మనలాంటి ఒక హ్యూమన్ బీయింగ్. ఆమెని గౌరవించకపోయినా పర్లేదు, కానీ దుర్భాషలు ఆడద్దు అంటాను. సెకండ్ రీజన్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనడం కన్నా ఇంత ఇరికించాలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం? ఇరికిచ్చారంటారా? అంతే, ఇంత ఇరికిచ్చాలా అంటున్నాను జనరల్గా. ఒకవేళ అయితే ఇంత ఇరికిచ్చేలాగా చేయాలా ఆమెని? లేదు. దాంట్లో ఇప్పుడు బీజేపీ పార్టీ కేజ్రీవాల్ గారిని ఎట్లా అరెస్ట్ చేయించిందని చాలా అపోహలు మాట్లాడుతున్నారు. అది నిజం కాదు. తప్పు చేసావు, నువ్వు ఒక పదవిలో ఉన్నావు, నువ్వు దీనికి ఆమోదం తెలిపావు, నువ్వు సంతకాలు పెట్టావు, నువ్వు లోపల ఉన్నావు. ఇది కేటగిరీ. దాంట్లో ఒకడొచ్చి చేయాల్సిన పని లేదు. నువ్వు చేసిన తప్పు ఎప్పుడైనా అండి, అబద్ధం అనేది ఎంతో కాలం దాగదు. సరే, నిజం అనేది ఎంతో కాలం దాగదు, ఎప్పుడైనా బయటకు వచ్చేస్తుంది. అలాంటిది నువ్వు ఒక పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఒక ఆమోదం తెలిపావు. నీకు తెలిసే కదా జరిగింది అది. నీకు తెలిసేగా నువ్వు సంతకాలు పెట్టావు ఫైల్స్ మీద, నీకు తెలిసే కదా జీవోస్ అన్ని పాస్ చేసావు. ఇన్ని నీకు తెలిసినప్పుడు నువ్వు తప్పు చేయలేదని నువ్వు ఎట్లా బుకాయిస్తావు? అంటే నువ్వు కళ్ళు మత్తులో నీ చేత సంతకం పెట్టేసారా? లేదు కదా. అలాగే కవిత గారు కూడా ఆమె ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది, ఆమె పాత్ర ఎంతవరకు అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే మొత్తం ఆమె చేసేసింది, ఎవరైనా కవిత చేసేసింది, ఎవరైనా కవిత మాట్లాడుతుంది, ఎవరైనా కవిత గారే చేస్తున్నారు అనేది తప్పు. ఈడీకి సిబిఐకి తెలియకుండానే ఆమెని అరెస్ట్ చేశారు. అదే చెప్తున్నా, ఆమె ఎంత పరిధి వరకు తప్పు ఉందనేదే సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు, సిఐడి వాళ్ళు, ఈడీ వాళ్ళు ప్రశ్నిస్తారు. దానికి బియాండ్ వెళ్ళరు. నేను మాట్లాడేది బయట జనాల గురించి. ఆమె ఎంతవరకు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండేది వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఆమె వచ్చి చెప్పదుగా. ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా కవిత గారు వచ్చేసి చెప్పరు కదా. సో దానివల్ల ఏంటంటే కుటుంబం ఎంత బాధపడుతుంది. ఇప్పుడు నీ తల్లిని, నీ తండ్రిని, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసి లోపలికి వెళ్ళి ఉంటావు, బయట వాళ్ళు ఎంత దుర్భాష మాట్లాడితే నీకు బాధ లేదు. ఒకవేళ తప్పే చేసి ఉంటారు అనుకో, తప్పేగా చేసింది, చచ్చిపోలేదుగా.
అయినా చంపేయలేరు కదా. సమాజం అంటున్న మాటలకి కృంగిపోయే మనుషులు ఎంతో మంది ఉండుంటారు. అలాంటి దాంట్లో కూడా కవిత గారు కూడా ఒక్కరేనండి. ఎందుకంటే ఆడవాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నా కూడా కొన్ని మాటలు మనసుకు తీసుకోలేరు. ఆమె తప్పు చేసినా కూడా, ఒకవేళ నిజంగా తప్పే చేసింది అనుకుందాం, తప్పు చేసినా కూడా మనిషే కదా, మనిషి తప్పు చేస్తారు. హ్యూమన్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్స్. తెలుసుకొని ఇంకోసారి వెళ్ళరేమో, దానికి తగ్గట్టుగా శిక్ష పడుతుందేమో, దాని తగ్గట్టుగా దేవుడు ఏమైనా చేస్తాడేమో, ఏదైనా చేయొచ్చు. నువ్వు బయట నువ్వు నోరు పారేసుకొని నువ్వు 100 మాటలు మాట్లాడితే, మనకు నోరు ఉంది కదా అని చెప్పి దేవుడు నరం లేనిది ఏంటో తెలుసా అండి? నాలుక, టంగ్. దానికి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. బట్ నీకు డబ్బు వస్తుంది కదా, నీకు దానివల్ల పేరు వస్తుంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నీకు కూడా రిఫ్లెక్ట్ అవుతుందని నేను అంట. ఆమె ఇప్పుడు తప్పు చేసిందని తెలిసిందా, నేను కూడా మాట్లాడతా. ఎందుకు అమ్మా ఇలా చేసావు, ఆమె ఇలా చేసింది, ఆమె ఈ కారణాల వల్ల ఇలా చేసింది, ఆమె ఈ కోణంలో ఇలా చేసింది అని. అక్కడ ఏమీ తెలియకుండా ఏదో ఈడీ వాళ్ళు ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నారు, ఆమె ఏదో మాట్లాడింది, దానికి తగ్గట్టుగా ఒక 3-4 టైమ్స్ విచారానికి వెళ్ళింది, దానికి తగ్గట్టుగా జరిగిన దాని గురించి మనం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంతవరకు కరెక్ట్. ఆమె కొన్ని ఫోన్లు స్వాధీనం చేసింది, ఆ ఫోన్లు తప్పని చెప్పింది, ఫోన్లు లేవని చెప్పింది, నా కారు డిక్కీలో అసలు నాకు లేదు అని చెప్పి ఇలా చాలా చెప్పింది. ఆమె తను సంరక్షించుకోవడానికి అబద్ధాలు కూడా ఆడిన సందర్భాలు ఉండొచ్చు. దాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది తప్పు. నిన్ను అదే ప్లేస్లో నువ్వుంటే నిన్ను సంరక్షించుకోవా, పోతావా లోపలికి? లేదు. అంతే కదా. ఇప్పుడు నువ్వు సంరక్షించుకుంటావు కదా, నువ్వు సంరక్షించుకున్న దానికి నువ్వు అబద్ధాలు చెప్తావు, అది అందరికీ తెలుసు. దాన్ని నువ్వు మళ్ళీ ఎందుకు వేలెత్తి చూపించడం? అది నేను ఒక హ్యూమన్ బీయింగ్గా నేను తప్పు. కవిత గారు ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, నాకు తెలుస్తే నేను తప్పు చేశానని, నన్ను నేను కాపాడుకోవడానికి నేను 100 మాట్లాడతా. అంటే నా గురించి నువ్వు 100 మాట్లాడడానికి నీకు రైట్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ మీ. అలాగే నేను కవిత గారు చేసిన దాని గురించి నువ్వు మాట్లాడు, ఆమె స్పందించిన దాని గురించి మాట్లాడు. ఆమె గోడ దూకేసింది, ఆమెని చీరంతా లాగేసి ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఆమెను అది చేశారు, ఆమెను ఇది చేశారు. ఒక్కరండి పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆడవాళ్ళని కొట్టాలన్నా చేయాలన్నా ఒక పదవిలో, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిని నువ్వు ఏదైనా చేయాలన్నా కూడా రూల్స్ ఒప్పుకో. యూ కెనాట్ టచ్. యూ కెన్ టార్చర్ బై యువర్ వర్డ్స్, యూ కెనాట్ టచ్. అది కూడా ఒక పరిధి, ఒక లిమిట్ ఉంటుంది అనమాట. సో ఇందులో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం చేసిన కుట్ర అని నేను అనుకోను. ఎందుకంటే దానికోసం ఇంత చేయాల్సిన పని లేదు. అందులో ఆమెకు ఏదో ఉండుంటుంది సంథింగ్, లేకపోతే 10 మంది ఆమె పేరైతే చెప్పరు కదా. జైల్లో కూర్చున్న అతను కూడా లేఖలు అయితే రాయడు కదా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే రాయడు. నిజం లేకుండా అంటే ఉండదని ఈడీ వాళ్ళు అంత ఈజీగా అరెస్ట్ చేయరు. ఎందుకంటే దే కెన్ ఈజీలీ ఫైల్ ఏ కేసు ఆన్ దెమ్. ఏముంది అన్నది తెలియట్లేదు. అది ఇప్పుడే చెప్పారండి. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఎంతవరకు చెప్పాలి అంతవరకే చెప్పాలి. ఎందుకంటే ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, ఒక ఆడ మనిషి, ఒకవేళ ఆమె నిజంగా 100కి 200% ఆమె ఇదంతా చేసింది అన్నా కూడా జనాలు బయట పెట్టరు. ఒకవేళ శిక్ష పడితే పెడతారేమో, అది మనకు తెలియదు. కానీ దీనికంటూ ఒక లిమిట్ తర్వాత బెయిల్ అనేది ఉంటుంది. ఆమె బయటకు వచ్చాక మీడియాతో నిజంగా ఓపెన్తో మాట్లాడి ఆమెని అందరూ గౌరవించి సపోర్ట్ చేస్తే, ఒకవేళ నిజంగా ఆమె తప్పు చేస్తున్నా కూడా జనాల మద్దతు ఉండి జనాల సపోర్ట్ ఉంటే ఇంకోసారి చెయ్యరు. ఆ ప్రేమ వల్ల చెయ్యరు. ఆ ప్రేమ ఆదరణ వల్ల మన మనసు అనేది మారుతుంది అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. బట్ మై ఓన్లీ కన్సర్న్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, రెస్పెక్ట్ విమెన్. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ ఇన్ ద హిస్టరీ, వీఆర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ నానుడికి పుట్టుకకి కారణమే ఒక స్త్రీని దుర్భాషలాడద్దు. అది రెస్పెక్ట్ ఇవ్వండి. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అవర్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్.